హాయ్ ఫ్రెండ్స్, మా పాప పుట్టినరోజు వేడుకలు అయితే స్టార్ట్ అయ్యాయి. చూడండి, నేను మా చెల్లి చాలా కష్టపడి తయారు చేసాము. ఈ డెకరేషన్ అంతా మా ఇద్దరమే చేసాము. అండ్ మా పాప మ్యాచింగ్ గౌన్ తోటి కేక్ కూడా మ్యాచింగ్ అవ్వాలని చెప్పి ఈ కేక్ అయితే తయారు చేయించాము. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. పాపని కేక్ కట్ చేయిస్తున్నాము. మా ఊడు నేను కూడా కట్ చేస్తాను అనుకోని నా పక్కకే వచ్చేసాడు. పుట్టినరోజు జై జై జో నిన్ను ఫేమ్ లో నేను తీసాను జో మర్చిపో. ఇప్పుడు పెట్టానులే, ముందే రావాలి. ఈ ఫోన్ ఉంది గొప్ప అంతా ఇల్లు ఎంత ఉంది రౌండ్ చేస్తాను పట్టట్లేదు నేనే. కొంచెం కొంచెం తీసుకొని మా పాప పుట్టినరోజు వేడుకలు అయితే ఇలా చేసామండి. అండ్ కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేద్దామనేసరికి మా జ్యోతి ఏదో గిఫ్ట్ తయారు చేయించిందంట. ఆ గిఫ్ట్ ఇస్తానన్నది. అందుకని మళ్ళీ కూర్చున్నాం. ఆ గిఫ్ట్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాము. మా పాప అయితే ఎప్పుడు కేక్ తిందామా అన్నట్టు చూస్తుంది, కానీ తను తినదు. మా వాడు చూడండి పక్క నుంచి తినేస్తున్నాడు. వాళ్ళ డాడీ వచ్చి కేక్ తినిపిస్తున్నారు. అండ్ ఇంతలో మా జ్యోతి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసింది కదా, అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూద్దాము ఏంటి అన్నది. కొంచెం జో జో అలా కొంచెం ఫ్రేమ్ లోకి జరగమ్మా. బావ నీ చెయ్యేందుకు బావ గిఫ్ట్ అమ్మా ఫోటో ఇటు చూపించాలి అటుగా. ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారండి. ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది. మధ్యలో మా చిట్టి తల్లి, చుట్టూ వాళ్ళ అత్తలు అండ్ వాళ్ళ బావ, వాళ్ళ బాబాయ్ అందరూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మా శేఖర్ సైలెంట్గా పక్క నుంచి కేక్ ఇంకా ఇవ్వలేదని చెప్పి తింటున్నాడు. ఎంత బాగుందో కదా, క్యూట్గా ఉంది. ఫోటో ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది అయితే మెమరబుల్ అనమాట. ఇలా అయితే మిడిల్ క్లాస్ పుట్టినరోజు వేడుకలు అయితే ఇలా చేసుకున్నామండి. మీకు గనక ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగైతే చేసామండి. మా పెద్దడు చూడండి అక్షంతలు వాళ్ళ చెల్లి మీద వేస్తున్నాడు. అండ్ కేక్ కోసేస్తే తింటాం కదా అన్నట్టుగా ఉన్నారు అందరూను. అండ్ నెక్స్ట్ అయితే కేక్ అందరికీ కటింగ్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద ఇచ్చాము. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి మా పాపనైతే బాగా ఆశీర్వదించారు. అండ్ తర్వాత వాళ్ళ నాని వచ్చి ఫొటోస్ దిగారనమాట మా అబ్బాయితోటి. డెకరేషన్ ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మర్చిపోవద్దు కామెంట్ మాత్రం. చాలా కష్టపడ్డాము ఈ డెకరేషన్ కోసం. అండ్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. తర్వాత ఇవ్వండి అందరికీ వచ్చిన గెస్టులందరికీ భోజనాలు అయితే పెట్టుకున్నాం. మా స్తోమతకు తగ్గట్టు లైట్గా అలా పెట్టుకున్నాం. మా పాప అయితే చూడండి తినేసిన దానిలాగా ఆకేసుకుంది తను కూడా. కానీ తినేది ఉండదు, ఏమీ ఉండదు. అందరం కూర్చొని సరదాగా అలాగా భోజనాలు అయితే చేసాము. ఇలా భోజనం చేసిన తర్వాత అందరం కొంతసేపు కూర్చొని అయితే కబుర్లు చెప్పుకున్నామండి. అండ్ చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నట్టు అందరం కలిసి కట్టుగా తిన్నాం. ఇలా అందరికీ భోజనాలు పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మా పాప మా బాబాయ్ కలిపి డ్యాన్స్ కూడా వేశారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.